శ్రీ విష్ణు పురాణం 8వ అధ్యాయం ప్రారంభం. వరాహ ఆవిర్భావము. పరాశరుల వారు వాసుదేవానంద స్వరూపమునకు గురించి కన్నులకు కట్టినట్లుగా తెలియచేయగా అమితానంద భరితుడైన మైత్రేయుడు మరి ఇట్లు పలికెను. మునీంద్ర, లోకమంతా ఏ కారణమైనప్పుడు మరలా సృష్టి ఏ విధముగా జరుగును? పృథ్వీ ఎటుల ఉద్ధరించబడును వివరించమని కోరగా పరాశరుడు ఇట్లు చెప్పసాగెను. పూర్వము కల్పాంతమందు పితామహునకు రాత్రి గడువగా నిద్ర నుండి లేచిన వాడై ఆ వేకువజామున నారాయణుని ధ్యానించి మనస్సును ఆయన సంకల్పించుకుని వాడై నలుదిశలా పరికించి చూశాను. నారముల చేత నిండి ఉన్న సమస్తమును చూసి అందు మునిగి ఉన్న భూమిని పైకి ఎత్తవలనని యోచించెను. కల్పాదుల యందు మహావిష్ణువు మత్స్య కూర్మ రూపములను ధరించినట్లే ఆ ధరణిని ఉద్ధరించుటకు నారాయణతత్వముచే ఆయన వేదము యజ్ఞస్వరూపముగా గల మహావరాహ రూపమును దాల్చెను. ఆ యజ్ఞ వరాహ అవతారమున ఆయనకు 4 వేదములు 4 పాదములై యాపస్తంభములు కోరలై అమిరెను. అగ్ని నాలుక అయ్యను. దర్భము రోమములుగాను, మహాతపస్వి బ్రహ్మ శిరస్సుగాను, అహోరాత్రములు 2 నేత్రములుగాను, వేదాంగములు కర్ణాభరణములుగాను ఏర్పడెను. ఆజ్యము నాసికగాను, శ్రువము తుండముగాను, సామఘోషము ధ్వని అయ్యను. ఘర్మము సత్య తేజస్సుగా భావించుచుండగా ఉన్నతమైన జానువుల తోడును, హోమము లింగముగాను, ఓషధులు వృషములుగాను, వాయువు అంతరాత్మగాను, మంత్రములు ఎముకలు సోమము రక్తముగాను, వేదములు మూపుగను, హవిస్సు గంధముగాను, హవ్యకవ్యములు వేగముగాను, ప్రాంగ్వశము నానావిధ దీక్షా సహితుడై ప్రజ్వలితున్న అవతరించినట్టి ఆ యజ్ఞస్వరూపుడైన వరాహమూర్తి దిక్కులు పిక్కటిల్లినట్లు ఉగ్ర గర్జన ధ్వానముల చేత మహావాయు వేగమున జలముల యందు ప్రవేశించెను. ప్రచండ శక్తి చేత నీటి యందు మునిగిన ధరణిని అలవోకగా తన యూపస్తంభ కోరల నడుమ పట్టి పైకి ఎత్తెను. అట్లు ఆ వరాహ అవతారుడు పృథివిని ఎత్తగా నీరంతయు పాతాళమును చేరెను. అప్పుడు పృథ్వీ మహావరాహమూర్తిని స్తుతించెను. అప్పుడు ఆ వరాహమూర్తి పృథ్విని సకల చరాచర సృష్టికి అనుకూలముగా చేయుటకై సమముగా చేసి 4 వైపులా పర్వతములను, సప్తద్వీపములను, సముద్రములను, భూర్భువస్సువ పాతాళములను అన్నింటినీ బ్రహ్మరూపమున సత్వగుణము చేత సృజించెను. ఆ పృథ్వికి ఆధారముగా ఆది కూర్మమును మరియు ఆదిశేషును నిలిపెను అని పరాశరుల వారు మైత్రేయునికి సెలవిచ్చెను. శ్రీ విష్ణు పురాణం 8వ అధ్యాయం సమాప్తం. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.